కల్వకుంట్ల కుటుంబ కథా చిత్రం గురించి ఇక మనం మాట్లాడాలి. వాటా వార్, అటు ఆస్తిలో ఇటు పార్టీలో. వాస్తవంగా కవిత చాలా స్పష్టంగా, మరి ఆస్తులు ఏమున్నాయో మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలియదు, చాలా ఆస్తులు కూడా ఉన్నాయి. సో అవి కాకుండా ఇప్పుడు పార్టీలో చాలా ప్రధానంగా ఆమె చాలా కీలకమైనటువంటి పొజిషన్ అడుగుతూ ఉంది. సో దానికి కేటీఆర్ ససేమిరా అంటా ఉన్నాడు, హరీష్ రావు ససేమిరా అంటా ఉన్నాడు, అటు సంతోష్ రావు ససేమిరా అంటా ఉన్నాడు, కేసీఆర్ కూడా ససేమిరా అంటా ఉన్నాడు. సో ఇక నెక్స్ట్ స్టెప్ ఆమె అసలు ఈ రెండు అంశాలు కాదు, అటు ఆస్తిలో ఇటు పార్టీలో ఈ రెండు అంశాలు కాకుండా ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి, చాలా కీలకమైన అంశాలు. ఆమె కేసీఆర్ పైనే యుద్ధం చేయడానికి ఎందుకు సిద్ధమైంది అని ఒక్కసారి మన లోతుల్లోకి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. అవి ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు ఆ విషయాలన్నిటి కూడా నేను మీ ముందు పెట్టేయడం ప్రయత్నం చేస్తాను. ఇది అంటే నాకు కూడా కరెక్ట్ సమాచారం కోసం నేను సేకరిస్తున్నాను. సో ఇటు పార్టీ ఆస్తి అని కాకుండా ఇంకా కొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఆ కీలకమైన విషయాలు బయటికి వస్తే ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి కేటీఆర్ వీళ్ళందరి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితే వస్తుంది. సో అందుకే ఇక్కడ మొన్న గండ్ర మోహన్ రావు కానీ లేకపోతే ఇటు మన దామోదర్ రావు ఇద్దరు వెళ్ళి కలిసి చాలా చర్చలు చేశారు. సో ఇప్పుడు కేటీఆర్ ఈరోజు వస్తాడు, వచ్చిన తర్వాత ఈమె శరణు జోరడమా, అంటే ఈమె శరణు జోరడమా లేకపోతే ఇంకేదైనా చేయడమా, ఏదో ఒకటి చేస్తారు. ఎందుకంటే ఆ విషయాలు బయటికి వస్తే ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తుంది. రాసి పెట్టుకోండి. ఇప్పుడు ప్రభాకర్ రావు రేపో మాపో అటెండ్ అయ్యేటట్టే ఉన్నది కదా. ఈలోపే ఆ విషయాలు కూడా కీలక విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో దానికి సంబంధించి కొంత కసరత్తు చేస్తూ ఉన్నాను. ఆ సమాచారం ఇంకా పర్ఫెక్ట్ తెలిస్తే రేపే ఒక స్టోరీ చేస్తా. ప్రభాకర్ రావు స్టోరీ కంటే మించిన స్టోరీ ఉంటుంది ఇంకా అది. సో ఈ కుటుంబ కథా చిత్రానికి శుభం కార్డు వస్తుంది త్వరలోనే. బీఆర్ఎస్లో వారసత్వానికి ఇదే మూలమా, ఆ తర్వాతే ఐడెంటిటీ క్రైసిస్ వచ్చిందా, 1300 కోట్ల పార్టీ ఫండ్స్లో నాకేంటి, 100 ఎకరాల భూముల్లో నా వాటా ఎంత, మరో పార్టీ పెడితే ఇదంతా ఇలా వస్తుంది. అందుకే కవిత 2 కాళ్ళ సిద్ధాంత ప్రవచనాల 3 గంటల రాయబారంలో బీఆర్ఎస్ లీగల్ అండ్ ఫైనాన్షియల్ లీగల్ అడ్వైజర్ ఏమో గండ్ర మోహన్ రావు, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏమో దామోదర్ రావు. వీళ్ళిద్దరే పెద్ద దొంగలు కదా. అయినా కొలిక్కిరాని వాటల పంపకం లేక బయటపడి 10 రోజులైనా అంతా గప్చుప్, షర్మిల పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త అంటూ చూస్తూ ఉన్నాం. సో ఆమెకు చాలా తెలియకలేదే, షర్మిలాగా అంత ఈజీగా బోల్తా పడతాం అనుకోవడం పొరపాటే. ఇక్కడ వీళ్ళ కొట్లాట కుటుంబ కథా చిత్రంలో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కుటుంబ కథా చిత్రం జరుగుతున్నటువంటి వేళ ఇక్కడ అధికారం కోసం ఇప్పుడు అంత పెద్ద ఎత్తున కవిత ఎందుకు అంత దూకుడుగా ముందుకు వస్తూ ఉంది అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం, ఏ విధంగా దిగజారిపోతుందో గమనిస్తాను. వాళ్ళు కాళ్ళు పైకి పెట్టి తల కిందికి పెట్టి ఇదినా కానీ మళ్ళా తెలంగాణలో అధికారంలోకి రారు. సో కాంగ్రెస్ పార్టీ ప్రభావం రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ ఏమో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి విభేదాలతోటి వాళ్ళకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో కనబడతా ఉంది. అధ్యక్షుడు ఎవరు అనే దానిలో ఇంకా సంవత్సరాల కాలం నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి, ఇంతవరకు ప్రకటించలేదు. ఇక అందులో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తుల మధ్య ఇటు కిషన్ రెడ్డి బండి సంజయ్ పడదు, బండి సంజయ్కి లక్ష్మణ్కు రాయసింగ్ పడదు, రాయసింగ్ కిషన్ రెడ్డి పడదు, కిషన్ రెడ్డికి ఈటల రాజేందర్ అంటే బండి సంజయ్ పడదు. ఇట్లా వీళ్ళు పైన లేయర్లో వీళ్ళు అంత ఉంటారు, ఇక కింది లేయర్లో ఇంకొంతమంది ఉంటారు. వీళ్ళందరికీ ఎవరికి వాళ్ళకి పడదు. సో ఇక బీజేపీ కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు ప్రజలకు ఆప్షన్ బీఆర్ఎస్ఆ అనేది ఒకసారి మనం గమనిస్తే, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ వారి ప్రభావం తగ్గుతూ ఉంటే ప్రజలకు ఏదో ఒక ఆల్టర్నేట్ కావాలి కదా. ఆ క్రమంలో ఒకవేళ ఎలక్షన్స్ అప్పుడు కనుక బీఆర్ఎస్ కనుక ప్రజలు ఆదరిస్తే ఏమవుతుంది, బీఆర్ఎస్ సీఎంగా కేటీఆర్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక అప్పుడు ఈ పరిస్థితిలో ఏంది, ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, కేసీఆర్ కూడా ఆల్రెడీ తన వారసుడు కేటీఆర్ అని చెప్పకనే ప్రజలకు నాయకులందరూ కూడా చెప్పేసాడు. ఇప్పుడు ఈ క్రమంలో కేటీఆర్ రాబోయే రోజుల్లో సీఎం అయింది అనుకోండి, ఇక ఇక్కడ నెక్స్ట్ హరీష్ పరిస్థితి ఏంది, అదేవిధంగా కవిత పరిస్థితి ఏంది, అదేవిధంగా సంతోషరావు పరిస్థితి ఏంది, వీళ్ళందరికీ అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉండవు. దానిలో ఎంతో కొంత హరీష్ రావు మరి కేసీఆర్ ఉన్న రోజులైతే హరీష్ రావు ఎటుపోయే పరిస్థితి కనబడతలేదు. సో ఇది అందరూ కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆల్రెడీ సంతోష్ ఇక ఆయన కావాల్సినంత సంపాదించుకున్నాడు. అదేవిధంగా ఇప్పుడు
కవిత ఇప్పుడు ఎంత లేదనగా ఒకే కుటుంబంలో బిడ్డ కదా. సరే ఇప్పుడు హరీష్ రావు అంటే ఒక కుటుంబం కాదు, మరి కవిత ఒకటే కుటుంబం కదా, తను కూడా అడుగుతాయి కదా వాటా, అధికారంలో నా వాటా ఏది బరాబర్ అడుగుతాయి కదా. అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ పాలనలో ఈమె చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నదని అంటా ఉన్నారు. చాలా విషయాలు కూడా తెలిస్తే మనకు రేపటిలో కొన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం కనబడతా ఉంది. కొన్ని రిపోర్ట్స్ మనం తెప్పిస్తా ఉన్నాం, క్లియర్గా ఎవిడెన్స్ తెప్పిస్తా ఉన్నాం. సో అవి బయటపడితే ఏంది పరిస్థితి. సో ఇప్పుడు ఇలా వాటా కావాలి, అధికారంలో వాటా కావాలి కాబట్టి కంప్లీట్గా ఆమె తెరపైకి వచ్చేసి అధికారంలో నా వాటా ఎంత. మీరు ఈ భూ ప్రపంచం మీద మానవ సంబంధాలు, ఈ పవర్ కోసం జరిగేటువంటి పోరాటంలో మానవ సంబంధాలు అనేది ఉండవు. డబ్బు కోసం జరిగేటువంటి పోరాటంలో మానవ సంబంధాలు ఎంతో కొంత ఉంటాయి కావచ్చు కాక, ఎక్కడో దగ్గరే ఉంటాయి కావచ్చు కాక, కానీ అధికారం కోసం, పవర్ కోసం జరిగేటువంటి యుద్ధంలో సొంత తమ్ముడు, సొంత చెల్లె, సొంత కొడుకు, సొంత అయ్య, సొంత అమ్మ, ఇలాంటి బంధుత్వాలు ఏమీ ఉండవు. అది అధికారం, పవర్ యొక్క లక్షణం అది. సో కామన్గా ఆమె కూడా అధికారంలో వాటా అడుగుతూ ఉన్నది. సో ఇప్పుడు ఈమె చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా కేటీఆర్కి ఇబ్బందికరమైన పరిస్థితిలో నెట్టబడుతుంది. భవిష్యత్తులో సీఎం అయిదాం అనుకుంటే ఈ కవిత దెబ్బతోటి ఖచ్చితంగా కేటీఆర్ అధపాతాలకు తొక్కబడతాడు. సో దీన్ని హరీష్ రావు చాలా జాగ్రత్తగా పరిణామాలు గమనిస్తూ పోతూ ఉన్నాడు. ఆయన కూడా చాలా జాగ్రత్త నిశ్చితంగా గమనిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ మట్టంటకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాడు. ఇక సంతోష్ రావు ఏమో ఇక ఆయన కేసీఆర్ నుండి ఆయన భయం చేసుకున్న తర్వాత వెళ్ళిపోతాడు. ఆయన కావాల్సిన 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. ఇక ఆయన జీవితం సెటిల్ అయిపోయింది, ఆయన రాజకీయాలకు పనికిరాడు. సో ఇప్పుడు కేవలం కవిత పైనే ఆధారపడి ఉంది కేటీఆర్ యొక్క భవిష్యత్తు. సో అందుకే కేటీఆర్ ఈరోజు వచ్చిన తర్వాత సొంత చెల్లెను ధరిస్తాడా లేకపోతే ఏం చేస్తాడు ఏంటిది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా మరి ఏం జరుగుతుంది ఏంటిది, శరణు వస్తాడా కేటీఆర్ అంటే ఇలా వాస్తవంగా కేటీఆర్ ఒక రాజనీతిజ్ఞుడు అయిపోయింది అనుకోండి, మరి కేటీఆరే వెళ్ళి కవిత శరణు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆమె వేసే డ్యామేజ్ మామూలుగా ఉండకపోవచ్చు కదా, ఇంకా చాలా విషయాలు బయటపెడతాయి కదా. కుటుంబంలో జరిగినటువంటి 10 సంవత్సరాల్లో అటు అధికారంలో వాటర్లో భాగంగా ఆర్థిక లావాదేవీలు జరిగి ఉంటాయి కదా, ఒక్కొక్కరి జాతకాలు ఒక్కొక్కరి చిట్టా అంతా కూడా ఈమె దగ్గర ఉంటాయి కదా. ఉన్నప్పుడు మరి ఏమవుతుంది, వాళ్ళ బండారు కూడా బయటపడతాయి కదా ఖచ్చితంగా. అందుకే కేటీఆర్ నాకు తెలిసి కవిత శరణ్ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా బలంగా కనబడతా ఉన్నాయి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్